నేనున్నాను వస్తున్నాను అంటున్నారు జగన్. జంగిల్ రాజుగా మారుతున్న ఏపీకి తానున్నాను అంటున్నారు. మళ్లీ జనంలోకి వస్తా అంటూ పార్టీ లీడర్లకు క్యాడర్కి భరోసా ఇస్తున్నారు. ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేస్తా, ఈసారి కార్యకర్తలకి పెద్దపీట వేస్తా అని క్యాడర్లో జోష్ నింపారు జగన్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో భీమవరం పార్టీ నాయకులు కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. కూటమి పాలన అవినీతిమయమైందని, మద్యం, ఇసుక సహా అన్నిటిలో దోపిడీ జరుగుతోందని అన్నారు. ఏపీ జంగిల్ రాజ్గా మారిందని, సంక్రాంతికి రికార్డింగ్ డాన్సుల పేరుతో అశ్లీల నృత్యాలు నిర్వహించారని జగన్ ఆరోపించారు. మహిళా ఉద్యోగిని రైల్వే కోడూరు ఎమ్మెల్యే లైంగికంగా వేధించారని, చంద్రబాబు, లోకేష్ అండతో కూటమి ఎమ్మెల్యేలు బరితెగించి ప్రవర్తిస్తున్నారన్నారు జగన్. ప్రజలు ఈసారి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఘోరంగా ఓడిస్తారని, 1.5 సంవత్సరం తర్వాత 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానన్నారు జగన్. ప్రభుత్వాన్ని ప్రజలే ఫుట్బాల్లో తంతారన్నారు. మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు. పాటలు చూస్తే తాగురా తాగి చిందేయరా అని. ఓ డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, యూనిఫామ్లో ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడు, ఊపేయి కుదిపేయి అంటాడు. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు గతంలో కార్యకర్తలను పట్టించుకోలేదు. జగన్ 2.0లో మాత్రం కార్యకర్తలకే పెద్దపీట వేస్తానన్నారు వైసీపీ అధినేత. ఈసారి కార్యకర్తల ద్వారానే ప్రజలకు మేలు చేసేలా పథకాలు చేపడతామన్నారు. ఏది ఏమైనా ఈసారి వైసీపీదే విజయమంటూ కేడర్లో జగన్ జోష్ నింపారు. ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో 1.5 సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా 150 నియోజకవర్గాల పైచిలకే తిరుగుతాం, ప్రజల్లోనే ఉంటాం. ప్రతి 3వ రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలను లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతూ ఉంటాం. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, జగన్ 2.0లో మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, కార్యకర్తలదే ప్రథమ స్థానం అవుతుంది. కార్యకర్తల ద్వారానే ప్రజలకు చంద్రబాబు నాయుడుకు మన పాలనకు మధ్య తేడా చూపిస్తూ మంచి జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది. వైసీపీ లీడర్లు కేడర్లో ఆత్మవిశ్వాసం నింపుతూ రాబోయే ఎన్నికల సమరానికి వాళ్లను సిద్ధం చేస్తున్నారు జగన్.